హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మామూలుగా హౌస్ వైఫ్కి ఇంట్లో పనులతోటి అసలు తీరిక అనేది ఉంటుందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడును. ఒక్కొక్క రోజు కొంచెం రిలాక్స్గా ఉన్న, ఒక్కొక్క రోజు అన్ని పనులు ఒకసారి వచ్చి మన మీద పడినట్టు, తీరిక లేనట్టు. అసలు మన హస్బెండ్స్ ఆఫీస్ నుంచి వచ్చాకంట అసలు ఇవాళ పొద్దున్న అస్సలు తీరిక లేదని, అంత పనిగా ఉంది అంటూ ఉంటాం. కానీ అది జనరల్గా అనుకుంటారు తప్ప నిజంగానే అసలు మనకి అనుకోకుండానే ఒకటికి 4 పనులు ఒక రోజు చేయడం వస్తుంది. పిల్లలకి అందులోనూ హాలిడేస్ వచ్చాయంటే వాళ్ళకి ఏదో ఒక టేస్టీగా చేయాల్సి వస్తుంది. కోర్స్ మన పనులు, మనకి ఇంట్లో ఉండే పనులు రెగ్యులర్గా ఉంటాయి. దానికి తోడు నాకు మ్యూజిక్ క్లాసెస్, వాటిని ప్రాక్టీస్ చేసుకోవడాలు, నేను చెప్పే మ్యూజిక్ క్లాసెస్, యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడాలు. అబ్బబ్బా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు. బ్రేక్ కావాలి అని అనిపిస్తుంది. అందులో ఒక 2-3 రోజుల నుంచి నేను వీడియో పెట్టట్లేదు. ఈరోజైతే హౌస్ వైఫ్ కష్టాలు ప్లస్ అంటే మనం చేసుకునే పనులే ఏదో కొంచెం మీతో షేర్ చేసుకోవాలనిపించి నా పనులన్నీ మీతో షేర్ చేసుకుందాం అనిపించి, దాంతోపాటు ముగ్గుల పోటీ కోసం ఒక పెద్ద ముగ్గు ట్రై చేశాను. 2 రోజులు పెట్టేసరికి కాళ్ళు నొప్పులు వచ్చి, అమ్మ బాబు ఇంత పెద్ద ముగ్గులు జోలికి వెళ్ళొద్దు అని అనిపించేలాగా ప్రయత్నించాను. ఒకటి మీకు ముగ్గు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారా, ఏదో మామూలుగా పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి శనగవడలు వేద్దామని చెప్పి శనగపప్పు ఫస్ట్ నానబెట్టాను. ఆ పైన చూస్తే పప్పులు అయిపోయాయి. ఇడ్లీ పప్పు, దోసపప్పు రుబ్బుకోవాలి. ఎందుకంటే హాలిడేస్ కదా, వాళ్ళకి ఏదో ఒకటి కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటే నైట్కి చూసుకోవచ్చని. పిల్లలు అడిగారు కదా అని రాజ్మా కర్రీ చేస్తాను మామూలుగా జీరా రైస్ తోటి అని చెప్పి దాన్ని నానబెట్టాను. ఒకటే రోజు అనుకోకుండా ఇన్ని పనులు. పైగా ఇడ్లీ పప్పుకి ఏంటంటే పొట్టుపప్పు ఉంది, దాన్ని నానబెట్టిన, అది కడిగి పప్పు రుబ్బి ఇడ్లీ వేయాలి. ఆ పైన శనగవడలు ఈవినింగ్ వేద్దామని అది. దాంతోపాటు మా వారింటి నైట్ టైం ఇప్పుడు చలికాలం కదా, అరగట్లేదు ఫుడ్, నాకు మాత్రం చపాతీ చేయన్నారని చెప్పని మల్టీగ్రెయిన్ చపాతీలు చేద్దామని చెప్పని రాగులు, సజ్జలు, జొన్నలు, శనగలు, పెసలు ఉన్నవన్నీ గోధుమలు 1 కిలో తీసుకుని, మిగతా అన్నీ కూడా 1 కిలో తీసుకుని వాటన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఒక క్యాన్లో పోసి పెట్టాను. సాయంత్రం మరాడించుకు రావాలి అని చెప్పని ఇన్ని పనులు ఒకరోజే పెట్టుకున్నాను. ఇంకా గులాబ్ జామ్ చేయమని మా అమ్మాయి వెనకాంచి నన్ను నలుపుతోందనమాట. ఇంక మామూలుగా కాదు, అమ్మ సాయంత్రం గులాబ్ జామ్ చెయ్యి అని చెప్పి. ఎన్ని చేస్తాను రా, అసలు ఖాళీ ఎక్కడ ఉంటుందిరా అంటే, వాళ్ళకేంటంటే ఏదో తినాలి, ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఏదైనా కొత్తగా తినాలి, వెరైటీగా ఫుడ్ కావాలి. అందులోనూ వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలు ఏంటో తెలియదు. ఒక పక్క చలి, ఒక పక్క ఇంట్లోంచి అడుగు పెట్టలేము, వేడివేడిగా తినాలనిపిస్తుంది. కానీ పనులు మాత్రం తప్పట్లేదు. అందరూ అలాగే ఉండుంటారు, నేనేం కాదు, మీరు కూడా సేమ్ ఇలాగే అనుకుంటూ ఉంటారు. బట్ మనకు తప్పవు కాబట్టి ఇగో నాకు మొన్న నిన్న కలిపి ఇన్ని పనులు ఉన్నాయి. మిగతావన్నీ చేశాను కానీ గులాబ్ జామ్ ఒక్కటి స్కిప్ చేశాను. అది ఇప్పుడు చేయలేనే, నేను తర్వాత చేస్తాను అని చెప్పని మళ్ళీ జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి కబోర్డ్లో సరుకుల దగ్గర పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు తినేటట్టుగా లేదు కాబట్టి అని చెప్పని. మనకు పప్పులు రుబ్బుకునేసరికి నీరసం వచ్చినట్టు అయిపోతుంది. ఇంకా అవి రుబ్బి మిగతా పనులన్నీ చేసుకుని ఇవన్నీ అయ్యేసరికి పెద్దలు దిగొచ్చి అనిపిస్తుంది. అబ్బా ఎందుకు ఇన్ని పనులు మనకి అని అనిపిస్తుంది. కానీ హౌస్ వైఫ్కే కాదు, వర్కింగ్ వాళ్ళకైతే పాపం ఇంకా కష్టంగా ఉంటుంది కదా, వాళ్ళు వర్క్ చేసుకొచ్చి ఇవన్నీ చేసుకోవాలి. మనమైతే రోజంతా చేస్తున్నట్టే ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి పని కనిపిస్తూనే ఉంటుంది. బట్టలు ఆరేసుకోవాలి, మడత పెట్టుకోవాలి, ఏదో ఒకటి సర్దుకుంటూ ఉండాలి. మళ్ళీ పండగ పనులు వస్తున్నాయి, క్లీనింగ్లు చేసుకోవాలి ఇల్లంతా సంక్రాంతికి. దానికి తోడు ఇగో ఇలా ముగ్గురు ఏమన్నా ఉంటే పెట్టుకోవాలి నేను. ఎందుకంటే ఏదో నాకు మీరందరూ కొంతమంది నా ఫ్రెండ్స్ కాలనీలో అందరూ కొంతమంది ముగ్గుల పోటీ ఉందని చెప్పి పంపించారు కదా, దానికోసం ఇప్పుడే మా ఇంటికి సంక్రాంతి గొబ్బెమ్మలు పండగ వాతావరణం అంతా వచ్చేసినట్టుగా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పని నేను ఒక పెద్ద ముగ్గు ట్రై చేశాను. అది పెట్టాక అనిపించింది, ఎందుకెంత పెద్ద పెద్ద ముగ్గులు, మనకు వస్తే వచ్చింది, లేకపోతే నష్టం ఏం లేదు, ఏదో నాకు తోచిన చిన్న ముగ్గులు పెట్టి పంపిద్దాంలే అని చెప్పని అనుకున్నాను. అంటే సంక్రాంతి థీమ్ అంతా కలిపి ముగ్గులోకి వచ్చేయాలి అన్న కాన్సెప్ట్ అనమాట నాది. మామూలుగా సంక్రాంతి అంటే మనం పాలు పొంగించుకుంటాము, గొబ్బెమ్మలు పెట్టుకుంటాము, కోడి పందాలు జరుగుతూ ఉంటాయి, ధాన్యం అప్పుడు అందరికీ ఇంటికి వస్తుందంటారు కదా, అది వెయ్యాలి. అలాగే గోమాతలు, హరిదాసులు వీళ్ళందరూ వస్తారు కదా. నా కాన్సెప్ట్ ఏంటంటే అవన్నీ ముగ్గులోకి వచ్చేయాలి అని చెప్పని. మనం ఏమైనా పెద్ద ఆర్టిస్టా ముగ్గులోకి వచ్చేయడానికి? అంతేం రావు మనకి. మామూలుగా చుక్కల ముగ్గులు, ఏమన్నా మెలికల ముగ్గులు ఫ్రీ హ్యాండ్ తోటి వేస్తాను తప్ప ఈ జంతువులవి వేయడం మనకి రాదు. వేస్తే వస్తుందా, లేకపోతే ఇంకేదైనా జంతువు వస్తుందా, కోడి పందాలు కదా కోళ్ళు వేద్దామని ఇవన్నీ పెట్టుకున్నాను. ముందే ఒక బుక్లో ఇలా రావాలి అని చెప్పి డ్రా చేసుకున్నాను అనమాట. అసలు సర్కిల్ సరిగ్గా వస్తుంది, ఎందుకంటే ఏమి పరికరాలు వాడకూడదు, ఓన్లీ హ్యాండ్ తోటే వెయ్యాలి. అందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫ్రీ హ్యాండ్ తోటే వెయ్యాలి,
అఫ్కోర్స్ ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు, బట్ మనకెవరు సహాయం లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే కష్టపడాలి. ఏదో లేకపోతే ముగ్గురు నలుగురైనా సహాయం తీసుకుని వేయచ్చు. అప్పుడు అనిపించింది ఇంకెవరైనా ఉంటే బాగుండు, నా ఫ్రెండ్స్ ఎవరైనా ముగ్గులో చక్కగా కలర్స్ వేయడానికి ఏదో ఉపయోగపడతారు కదా అని అనిపించింది. బట్ అలా ఎలా ఇస్తారు జడ్జిమెంటు అని కూడా అనిపించింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేసే హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, ముగ్గురు నలుగురు వేసే బ్యాచ్లు కూడా ఉండొచ్చు. సో కష్టం పడుతున్నాం కదా మనకి ఎలాగా అని అనిపించి, సర్లే ఏది జరుగుతుంది, ప్రయత్నం అయితే మనం చెయ్యాలి కదా అని ఇదిగో ఈ ముగ్గు అయితే రెడీ చేసుకున్నాను. చూడ్డానికి ఏదో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి 4 స్పీడ్లో పెట్టేసి మీకు షేర్ చేస్తున్నాను తప్ప దీని వెనకాల చాలా కష్టమే పడ్డాను అనిపించింది నాకు. బట్ ఇష్టంగా చేశాను, నాకు ముగ్గులంటే ఇష్టం కాబట్టి ఇంకే పనైనా దాన్ని కొంచెం పక్కకు పెడతాను తప్ప ముగ్గునేసరికి ఓపిక తెచ్చుకుని వంగుని లేచి ఫుల్ ఎక్సర్సైజ్, నాకు వేరే ఎక్సర్సైజ్ అక్కర్లేదు. మీరు నన్ను అందరూ అడుగుతూ ఉంటారు కదా, అక్క మీరు ఇప్పటికీ ఇలా స్లిమ్గా ఉంటారు, చిక్కిపోతున్నారు ఇలాగాని. ఇగో ఇలా ముగ్గురు ఒక్కటి పెట్టుకుంటూ ఉంటే చాలు, ఇంకా వేరే యోగాలు ఏం అవసరం లేదు. కింద కూర్చుని లేచి వంగుని కాళ్ళు బాగా సాగదీసినట్టు అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేస్తూ ముగ్గులోను అలా చేస్తూ ఉంటాను. కొత్తగా అనమాట. ఇక్కడ ఏదో వేసేస్తుంది అనుకోకండి, ఇవి కొబ్బరి చెప్పులను అరటిపళ్ళు దేవుడి దగ్గరికి మనం పట్టుకెళ్ళి వస్తాం కాబట్టి ప్లేట్లో పువ్వులు అవి ఉండాలని. అంటే కాన్సెప్ట్ చెప్పానుగా, పూర్తిగా ఇంకా సంక్రాంతి థీమ్ ప్రకారం రావాలి అన్న థాట్ అనమాట. అందులోనూ మొన్న బోడని డబ్బులు పెట్టి నేను బెంగళూరు నుంచి కలర్స్ కూడా తెప్పించుకున్నాను కాబట్టి వాటిని వాడాలి కాబట్టి వాటిని కూడా ఇంక్లూడ్ చేసి వచ్చింది రాదే అనేది వేరే విషయం, ప్రయత్నం అయితే చెయ్యాలి కదా అని చెప్పని ఇగో ఊరంతా ముగ్గు కింద మా గుమ్మం అంతా సరిపోయేలాగా, చివరికి ఆవే బాగా రాలేదు అని అనిపించింది నాకు. ఏం చేయలేను మరి నేను ట్రై చేశాను, గాలిపటాలు వేసాను, ఆవు వేసాను, దీపాలు పెట్టాను, కోడి వేసాను, చెరుకు గడ్డలు వేసాను, జొన్న కంకెలు వేసాను, పాలు పొంగించాను, అరటిపళ్ళు అవన్నీ పెట్టాను, మొత్తం మ్యాక్సిమం అన్ని ట్రై చేశాను. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది. మరి ముగ్గులో గొబ్బెమ్మ ఉండాల్సిందే కదా, మొన్న కూడా మీ అందరికీ చెప్పాను కదా సంక్రాంతి గొబ్బెమ్మలని, మా పాలతో ఆవు పేడ తెచ్చానని చెప్పాను కదా, చక్కటి పసుపు బొట్టు పెట్టి పువ్వు పెట్టి గొబ్బెమ్మలు అలంకరించితే ఫైనల్గా మా ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా ఉంది. ఎలా ఉంది ఏంటన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ ముగ్గు నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట కాంపిటీషన్కి. ఆ పైన భగవంతుడి నిర్ణయం, ఏది వస్తే అది వస్తుంది, లేకపోతే రాకపోయినా నేనేం ఇంకా నా వల్ల కాదు. నెక్స్ట్ టైం చిన్న ముగ్గులు ఏదైనా చూద్దామని అనుకున్నాను. చెప్పానుగా ఇప్పుడు వర్షాకాలం, ఓ పక్కన వర్షాలు పడుతున్నట్టుగా ఉన్న మబ్బుగా ముసిరిగా ఉంది కదా. మరి పిల్లలకి ఆల్రెడీ నేను శనగవడలు నానబెట్టని చెప్పానుగా, చక్కగా నానిపోయాయి కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో, అంటే ఇవి ప్రోటీన్ హెల్తీ కూడాను, ఎందుకంటే పప్పులన్నీ ప్రోటీన్ కాబట్టి మనం పప్పులు తింటే అరగదాన్ని కొంచెం స్కిప్ చేసినా పిల్లల కోసం ఇలా వేడివేడికి అప్పటికప్పుడు వేస్తే ఇష్టంగా తింటారు. మసాలా వడలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి టేస్టీగానే ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుందని ఇది నేను రెడీ చేశాను అనమాట. ఇంకా రకరకాల వడలు వేసుకోవచ్చు మనం. దీనంతా అంటే మరీ మిక్సీ కాకుండా కచ్చాపచ్చగా, అంటే కొంచెం అక్కడక్కడ పలుకులు ఉండేటట్టుగా, పప్పు ఉండేట్టుగా, కొంచెం మెత్తగా నలగేటట్టుగా కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసి నేను గ్రైండ్ చేసేసి పల్స్ మోడ్లో అయినా పర్వాలేదు, లేకపోతే ఒక్క తిప్పినట్టుగా చేసేసి దీనంతా ఒక బౌల్లోకి వేసేసుకుని అందులో కొంచెం పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ, లేకపోతే లోపల వేసినా కాబట్టి అవసరం లేదు, కారం తగ్గట్టుగా చూసేసుకోవచ్చు, ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇవన్నీ వేసి జస్ట్ కలిపేసాను అంతేను. ఇంకా సోడా, ఉప్పు అవి కూడా నేనేం వేయలేదు అస్సలు. ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ పోలేదు. మనం ఏదైతే శనగలు నానాయో నేను అదే తీసుకుని మిక్సీలో వేసాను, దాంట్లో ఒక్క చుక్క కూడా నీళ్ళు పోలేదు. ఎందుకంటే మరి నూనె పీలుస్తాయి కాబట్టి చక్కగా నూనె పీల్చకుండా టేస్టీగా రావాలని చెప్పని కొంచెం నూనెది పెట్టుకుని చిన్న బాల్స్ చేసుకుని జస్ట్ వాటిని ఇలాగా టిక్కీలాగా అనమాట, టిక్కీస్ మనం చేస్తాం కదా అలా జస్ట్ అది వడలు వేసినట్టే సేమ్, మధ్యలో హోల్ పెట్టట్లేదు అంతేను. ముందు హైలో పెట్టిన తర్వాత కొంచెం సేపు అయ్యాక మీడియంలో పెట్టుకోవాలి, ఎందుకంటే పప్పు కదా చాలాసేపు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను మీడియంలో టు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను. అప్పుడే తిప్పకుండా మెల్లమెల్లగా టర్న్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుని తీసుకుని కెచప్తో కానీ ఏదైనా దాంతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, హెల్తీగా కూడా కాబట్టి మొన్నైతే ఇది చేశాను. ఇంకా మిగతా పనులన్నీ పప్పులు రుబ్బుకోవడం అయింది, రాజ్మా కర్రీ ఒకటి చేశాను, వెళ్ళి మిల్లి కాడించుకొని వచ్చడం అయింది. ఇంకా ఎప్పుడో గులాబ్ జామ్ చెయ్యాలి. సరే పండగ దగ్గరికి వచ్చినట్టు పండగ పిండి వంటల్లో అది ఒకటి చేసేద్దామని అనుకున్నాను అనమాట. ఇవన్నీ ఈరోజు మీకు సరదాగా షేర్ చేద్దాం. ఇంటి పనులతో సతమతం అయినట్టుగా అనిపించింది నాకు 2 రోజుల నుంచి అయితేను. ఎలా ఉన్నాయి ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీరందరూ పండగ పనులు మొదలు పెట్టేశారా? ఇగో క్లీనింగ్లో ఒకటి మొదలు పెట్టాలి, నెక్స్ట్ ఏదైనా కొంచెం 1-2 స్నాక్స్ ఏదో చెయ్యాలి. ఫైనల్గా పండగ షాపింగ్ అది ఇంకా మ్యాక్సిమం అది అయిపోయింది, పిల్లలతో ఒకటి చెయ్యాలన్నమాట. అవన్నీ ముందు వీడియోస్లో నేను ఏదైనా చేస్తే కనుక మీకు కూడా తప్పకుండా షేర్ చేస్తాను, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను అవన్నీ.
ఇది ఈరోజు వీడియో. మీరు కూడా వేడివేడిగా ఏదైనా వేసుకుని సాయంత్రం స్నాక్స్ అలా చక్కగా వేసుకుని అలా వండుకొని తినేసేయండి. టేస్టీగా ఉంటాయి ఏవైనాను. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది, బాగుందా లేదా, ఏదైనా సజెషన్స్ అయినా ఇవ్వండి నాకు మంచిగాను. మళ్ళీ నెక్స్ట్ కొంచెం ఫ్రీ అయినప్పుడు ట్రై చేస్తాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను నేను. అంతవరకు బాయ్.